History tells us that powerful people come from powerful places. నువ్వు ప్రతిపక్ష నాయకుడా? నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు ఉండదు. పవన్ నాయుడు గారు మేము చుట్టాలం కులపోవడం, మేమంతా కాపునా కొడుకులు, మేము 100 తిట్టుకుంటాం. ఇవన్నీ మేము మధ్యలో మీరెందుకు దూరిపోతారు? నేను సన్నాసి అనుకోండి, నేను కాపునా కొడుకు, నేను సన్నాసిని. ఆడెవడు సన్నాసేగా మా పవన్ నాయుడు గారు. పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం. చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, ఈయన శాసనసభ్యుడిగా అవటానికి వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము, శక్తి, సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికే లేదని చెప్పి. నువ్వు నిజంగా చిత్తూరులో నీ అబ్బ పుట్టునుంటే, నీది రాయలసీమ పౌరుషం అయితే రా. ఎవడు రెక్కలు రెగ్గొడతారో, ఎవరిని రాష్ట్రం వదిలిపోతారో, ఎన్ని ప్రెస్సుల్లో మాట్లాడుకోవటాలు, ప్రెస్సులో తిట్టటాలు, రెచ్చగొట్టాలు ఎందుకురా? రెడీ. జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధం మేము దేనికైనా. రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ, తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యానును చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని, తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు మరో వంక. History was wrong. Powerful people make places.